CMR ఆషాఢం శ్రావణం సూపర్ సేల్ అప్ టు 66% ఆఫ్ 1+1 ఆఫర్స్, కాంబో ఆఫర్స్ ఇంకా మరెన్నో. ఉత్తరాఖండ్ లో క్లౌడ్ బర్స్ట్ తో విధ్వంసమైన ధరాలిలో సీఎం పుష్కర్ సింగ్ ధామి పర్యటించారు. ఉత్తరకాశీలో ఉధృతంగా ప్రవహిస్తున్న నదీ ప్రవాహాన్ని పరిశీలించారు. ఉత్తరకాశీ నుంచి ధరాలికి హెలికాప్టర్లో వెళ్లారు సీఎం ధామి. ఆకస్మిక వరదలతో ధ్వంసమైన ధరాలి గ్రామాన్ని ఏరియల్ వ్యూ చేశారు. ముగ్గురు ఎస్పీల ఆధ్వర్యంలో 10 మంది డీఎస్పీలతో కలిపి 160 మంది పోలీసులు సహాయక చర్యల్లో పాల్గొంటున్నారని తెలిపారు సీఎం ధామి. ఆర్మీ, ఐటీబీపీ, ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ బలగాలన్నీ రెస్క్యూ ఆపరేషన్లో ఉన్నాయని, నిన్న ఒక్కరోజే 130 మందిని రక్షించామని ముఖ్యమంత్రి తెలిపారు. వాతావరణం కాస్త మెరుగుపడ్డాక గల్లంతైన వారి కోసం హెలికాప్టర్స్లోనూ గాలింపు చర్యలు కొనసాగుతాయన్నారు. బాధితులకు ఆహార పొట్లాలు అందుతున్నాయన్నారు. చికిత్స అందించేందుకు వైద్యుల బృందం సిద్ధంగా ఉందని తెలిపారు సీఎం ధామి. కొండ చర్యలు విరిగిపడి వరద బురద పేరుకుపోవడంతో ధరాలిలో విద్యుత్ సరఫరా, ఫోన్ సేవలు బంద్ అయ్యాయి. దీంతో యుద్ధ ప్రాతిపదికన విద్యుత్ పునరుద్ధరణకు పనులు జరుగుతున్నాయన్నారు సీఎం. ఇంకా వర్ష హెచ్చరికలు ఉండడంతో ధరాలి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు అన్ని చర్యలు తీసుకున్నామన్నారు. सचिन बताएंगे डिटेल में। सर हमने अभी 6 हेलीकॉप्टर को मूव किया है। 6 घंटे सर हमारे अभी 8 मिनट पहले एयरबॉर्न हो चुके थे सर सर। इसके अलावा हम और 3 अभी हायर कर रहे हैं सर, ये और 3 हम हायर करने जा रहे हैं सर। तो नहीं हो पाया ना, ये संचार वाला क्या हुआ, ये कल चले थी कल अभी दूर है, मतलब किसी पट्टा हुआ आ रहा है आगे लोग नहीं